శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీరామ జై రామ జై జై రామ. ప్రేక్షకులకి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ప్రజలకి కూడా వారి యొక్క రాశిని బట్టి కూడా ఉంటాయనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. దీని గురించి చెప్పాలంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి దిన్యం భానువాసరే రేవతి నక్షత్రంతో కూడా ఈ యొక్క ఉగాది అనేటువంటిది కూడా ప్రారంభమవుతుంది. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా ఈ విధంగా కూడా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క సంవత్సరం కూడా అత్యంత భయంకరంగా కూడా ప్రారంభం కాబోతుంది. షష్టగ్రహ కూటమి అనేటువంటిది కూడా శనివారం రోజున ఉంది. అంతేకాకుండా సూర్యగ్రహణం కూడా ఏర్పాటు అయింది. సూర్యగ్రహణం ఉండటం వల్ల ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన అనేక ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. భూకంపాలు ఏర్పడొచ్చు, వివిధ రకమైనటువంటి అగ్ని ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ప్రధానంగా కూడా ఈ యొక్క యూరోప్ ప్రాంతములలో ఎక్కువ కనిపిస్తున్నది. ఈ యొక్క ప్రభావం కూడా మే 31 వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల అన్ని రాసుల వారికి కూడా ప్రారంభంలో మే 31 వరకు కూడా విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం కూడా అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి రాసుల వారికి కూడా విశేషమైనటువంటి ప్రభావం కూడా ఉండటం కూడా జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏమిటంటే మీనరాశిలో 6 గ్రహాలు అవేమనగా రాహు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఇవన్నీ కూడా కలిసి షష్టగ్రహ కూటమి అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావం కూడా ఈ యొక్క 12 రాసుల మీద కూడా ఉంటుంది. అది కూడా మే 31 వరకు కూడా ఈ యొక్క ప్రభావం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. అన్ని రాసుల వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేయటం జరుగుతున్నది. వాళ్ళతో పాటు ప్రత్యేకంగా కుంభరాశి, మీనం రాశి, మేషము, సింహము, వృశ్చికము, ధనస్సు రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తగా ఉండాలి అని కూడా తెలియజేయటం జరుగుతున్నది. వీటి వలన అనేకమైనటువంటి భూకంపాలు రావటం, ప్రకృతి వైపరీత్యాలు రావటం కూడా జరుగుతుంది. పైన చెప్పినటువంటి రాసుల వారికి ఉద్యోగంలో సమస్యలు రావటం, వ్యాపారంలో సమస్యలు రావటం, ఆరోగ్య సమస్యలు రావటం కూడా జరుగుతుంది. అందువల్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రతిరోజు కూడా శివదర్శనం కూడా చేసుకుంటూ వీలైనంత వరకు స్వామివారికి అభిషేకం కూడా చేసుకుంటూ శివనామస్మరణలో కూడా తమ జీవితం గడిపినట్లయితే ఈ యొక్క చెడు ప్రభావం అనేది కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది 2019 డిసెంబర్లో ఒకసారి వచ్చింది. అప్పుడు రావటం వల్ల దాని తర్వాత కరోనా అనేటువంటి వ్యాధి వచ్చేసి ప్రపంచంలో ఎంతటి విధ్వంసం సృష్టించిందనేది అందరికీ తెలుసు. మరలా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చింది. దీనివలన ఎటువంటి వైపరీత్యాలు వస్తాయో అని కూడా ఆస్తికులు కూడా చాలా ఆందోళనలో కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనందరం కూడా ఆస్తికులము భగవంతుడి యొక్క ఆశీస్సులతో జీవితం గడిపేవాళ్ళం కాబట్టి శివారాధనతోటి భగవన్నామస్మరణతోటి కూడా మనకు జీవితం కూడా గడిపినట్లయితే స్వామివారి యొక్క కటాక్షంతో మన జీవితములు సులభంగా వెళ్తాయని కూడా అందరం భావిస్తున్నాం. సో ఇప్పుడు మనము ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి దానికి కూడా వద్దాం. మొదటగా కూడా మనం చెప్పుకునేది మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారి ఫలితములు ఏ విధంగా ఉన్నాయనంటే వీటిలో అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం. వీరికి ఆదాయం 2, వ్యయం 14. ఈ యొక్క మేషరాశి వారికి రాజ్య పూజ్యం అనేటువంటిది 5 ఉంది, అవమానం అనేటువంటిది 7 ఉంది. కాబట్టి దీన్ని గమనించుకోవాలి. ఈ రాశి స్త్రీ పురుషుల అందరికీ కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే భాగ్య వ్యాధిపతి అనేటువంటి గురుడు 2, 3 స్థానములలో కూడా సంచారం కూడా చేస్తారు. ఏ వృత్తిలో ఉన్న వారికి కూడా ఎటువంటి ఒక లోటుపాట్లు కూడా కలగవు. వీరికి అన్ని విధములుగా కూడా
తగినటువంటి ఆదాయం కూడా అందుతుంది. వ్యవహారాలు చేసేటువంటి వారికి కూడా జయం కలుగుతుంది. చేయు కార్యాలయందు మంచి నిపుణత, ఇతరులను కూడా తమ వశం కూడా చేసుకుంటారు. మీ యొక్క శక్తి సామర్థ్యములు ఇతరులకు గుర్తించుటచే గౌరవ లాభములు కలుగుతాయి. జీవన లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా మీకు మేలు జరుగుతుంది. సంఘంలో ఎంతో గౌరవం పెరుగుతుంది. పెద్దవాళ్లతో కూడా పరిచయాలు, గృహంలో శుభకార్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా రాహువు కూడా మంచి స్థితిలో కూడా ఉండటం వల్ల గత సంవత్సరం కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరం మీరు పొందుతారు. ఇక శని ప్రభావం వలన భూ సంబంధమైనటువంటి వ్యవహారాల యందు అధిక లాభములు కూడా కలుగుతాయి. మీ యొక్క జీవన స్థాయి పెరుగుతుంది. సుఖ సంతోషములు కూడా కలుగుతాయి. జీవనం ఆనందంగా ఉల్లాసంగా కూడా జరుగుతుంది. అంతేకాకుండా గతంలో నిలిచిపోయినటువంటి మీ యొక్క పనులు కూడా ఈసారి పూర్తి చేస్తారు. సంఘంలో మీ పరపతి పెరుగుతుంది. గురుబలం వల్ల మీ యొక్క మనోధైర్యం కూడా పెరిగి అన్ని కార్యములు కూడా సక్రమంగా కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరము ఉద్యోగులకి మంచి కాలమే ఉంది. యోగదాయకంగా ఉంది. మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి. వాటితో పాటు ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు, అధికారుల యొక్క మన్ననలు కూడా పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. వారికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ కేసుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క శని ప్రభావం వల్ల వాళ్ళు తాము ఉంటున్నటువంటి కంపెనీ నుంచి మరొక కంపెనీకి కూడా మార్పు జరుగుతుంది. స్థానచలనము, గృహచలనము కూడా తప్పదు. ఈ యొక్క నిరుద్యోగస్తులకి, నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా అవకాశాలు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ యొక్క పర్మనెంట్గా అనేటువంటి వారికి కూడా ఈ సంవత్సరము నిరాశనే ఇస్తుంది. వారికి పర్మనెంట్ అయితే కాదు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే, రాజకీయ నాయకులకి గురుబలం చాలా బాగుంది. వీరికి శని బలం కూడా ఉన్నందువల్ల అనుకూలంగా కూడా ఉంటుంది. అధినాయకులతో ఎంతో సఖ్యత ఉంటుంది. కానీ రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కూడా విపరీతమైనటువంటి ధన వ్యయం కూడా ఉంది. ప్రజలలో గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులకి వివిధ కోర్టు కేసులు కనుక ఉన్నట్లయితే అందులో విజయం సాధిస్తారు వాళ్ళు. ప్రజలతో కూడా సత్సంబంధాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక పదవి మటుకు తప్పనిసరిగా రాజకీయ నాయకులకు కూడా లభిస్తుంది. కాకపోతే ధనం మటుకు మంచినీళ్ళ వల్ల ఖర్చు అయిపోతూ ఉంటుంది రాజకీయ నాయకులకి. ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కనుక ఏదైనా సరే ఎన్నికలు కనుక వచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా కూడా విజయం అనేటువంటిది కూడా సాధిస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరము కళాకారుల పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. కళాకారులకి రాజ్యాధిపతి 11వ ఇంట ఉండచేత అత్యంత లాభదాయకంగా కూడా ఉంది. గురుబలం వల్ల ఎంతో అవార్డులు లభిస్తాయి, రివార్డులు కూడా లభిస్తాయి. గాయని గాయకులకు కూడా నూతన గృహం యొక్క నిర్మాణం చేస్తారు. వాళ్ళకి అనేక కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. టీవీ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి కూడా విజయాలు లభిస్తాయి. మీరు ఈ సంవత్సరం మటుకు తప్పనిసరిగా కూడా స్థలం కొనడం కానీ లేదంటే సొంత ఇంట్లో వెళ్ళటం కానీ కూడా జరుగుతుంది. ఎంతో అభివృద్ధి పదాల్లో కూడా మీరు వెళ్తారు. ఇక వ్యాపారస్తుల సంగతి ఎలా ఉందో చూద్దాం. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. మంచి లాభాలు పొందుతారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలంగానే ఉంటుంది. నూతన వ్యాపారాలు కూడా ఈ సంవత్సరం ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకి, గృహ నిర్మాణ పనులు చేసేటువంటి వారికి విశేషమైనటువంటి లాభం ఉంది. కానీ వస్త్ర వ్యాపారం మటుకు అంతంత మాత్రమే ఉంది. ఈ యొక్క షేర్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వారికి కొంత గడ్డుకాలం ఉన్నప్పటికి కూడా చివరికి వారికి కూడా తగినటువంటి లాభం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది.
కానీ బంగారం వెండి వ్యాపారస్తులకి స్వల్పంగా కూడా నష్టం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నది. రైస్ మిల్లర్స్ మటుకు అనుకూలంగా ఉంది. హోటల్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తులకి, హోటల్స్ వారికి కూడా లాభదాయకంగా ఉంది. ఇక విద్యార్థుల విషయంకి వస్తే గురుబలం అనేటువంటిది బాగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులతో కూడా విద్యార్థులు పాస్ అవుతారు. ఈ యొక్క ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఈడి, ఐసెట్ మొదలైన ఎంట్రన్స్ టెస్ట్లో కూడా మంచి ర్యాంకులు వస్తాయి. చక్కగా సీట్లు సాధిస్తారు. కానీ ఈ యొక్క చెడు సాహసం ఉండటం వల్ల కొంతమేర కూడా మార్కులు తగ్గి నష్టపోతారు. ఇది గమనించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క క్రీడాకారులకు కూడా మంచి కాలం ఉంది. కొన్ని విజయాలు కూడా లభించి పథకాలు పొందుతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి జట్టులో తప్పకుండా మీకు స్థానం లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు కూడా ఎలా ఉందంటే వారికి కూడా 2 పంటలు వస్తాయి. శని 11వ స్థానంలో ఉండటం వల్ల మంచి దిగుబడి వస్తుంది. వీరు గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చివేస్తారు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి వ్యయం, చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ నిర్వహించే వాళ్ళకి లాభదాయకంగా ఉంది. మంచి దిగుబడి సాధించే లాభాలు పెరుగుతాయి. కానీ పండ్ల తోటల వారికి మటుకు నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణం వారికి కలిసి వస్తుంది. కూరగాయలు పండించే వాళ్ళకు కూడా మంచి లాభం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక స్త్రీల గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క రాశి స్త్రీలకు ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంది. కానీ శని ప్రభావం వల్ల ఈ మేషరాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం మనశ్శాంతి అనేది అంత ఎక్కువ ఉండదు. ఆరోగ్య భంగములు అనేటువంటివి కలుగుతాయి. ఈ యొక్క భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. కానీ వీలైనంత వరకు ఈ యొక్క భార్యాభర్తల మధ్య వచ్చే తగాదాల్లో రాజీ పట్టడం మంచిది. ఈ యొక్క ఉద్యోగాల్లో ఉన్నటువంటి స్త్రీలకి ప్రమోషన్లు వస్తాయి. ఈ యొక్క నిలిచిపోయినటువంటి సుదూర ప్రాంతములకి కూడా బదిలీలు జరుగుతాయి. కానీ స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి వారు కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంటుంది. అయినప్పటికీ కూడా విలువైనటువంటి వస్తువుల్ని కూడా స్త్రీలు కొంటారు. కానీ ఆప్త బంధువులని కోల్పోయే అవకాశం మటుకు ఉంది. తీర్థయాత్రలు మటుకు చక్కగా చేస్తారు స్త్రీలు ఈ సంవత్సరం. గర్భిణీతో ఉండేటువంటి స్త్రీలకు మటుకు సహజ ప్రసవం అనేది జరగటే అవకాశం చాలా తక్కువ ఉంది. తప్పనిసరిగా కూడా ఆపరేషన్ చేస్తేనే గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం మేలు జరుగుతుంది. స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కానటువంటి స్త్రీలకు కూడా తప్పనిసరిగా ఈ సంవత్సరం కూడా వివాహం జరుగుతుంది. కానీ కొన్ని విషయాలు కూడా మీ మీద వ్యతిరేకంగానే ఉంటాయి. మీ యొక్క మనోధైర్యం మాత్రం మిమ్మల్ని కూడా రక్షిస్తుంది. మొత్తం మీద మనం ఒక విశ్లేషణ కూడా చేసుకుంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు కూడా మెరుగ్గా ఉంది. గురుగ్రహము, శనిగ్రహం అనేటువంటిది బలంగా ఉండటం వల్ల కొన్ని వర్గాల వారికి అవయోగం కూడా జరుగుతుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ యొక్క తెలివితేటలు వల్ల కొన్ని కార్యములు కూడా విజయవంతంగా కూడా అవుతాయి. ఏలినాటి శని ఉండటం వల్ల కొంత ఇబ్బందులు కలిగినప్పటికి కూడా గురుబలం వలన మీరు జీవితంలో ముందుకు కూడా వెళ్ళగలుగుతారు. మీరు ఏం చేయాలంటే ఈ సంవత్సరం మీ మీద నరదృష్టి అనేటువంటిది ఎక్కువ ఉంది. నరదృష్టి ఉండటం వల్ల మీరు మంగళవార నియమాలు అనేటువంటివి కూడా తప్పనిసరిగా కూడా పాటించాలి. మీరున్నటువంటి ప్రాంతంలో శివాలయములకు వెళ్ళి రుద్రాభిషేకం కూడా చేయించుకోవాలి. నవగ్రహ జపములు, నవగ్రహ హోమాలు కూడా జరిపించుకుంటే మంచిది. అది వీలు కాకపోయినట్లయితే మీ దగ్గర ఉండేటువంటి దేవాలయం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మే 31 వరకు కూడా రోజుకి 27 ప్రదక్షిణములు చొప్పున చేయటం చాలా మంచిది. వీలైతే శ్రీశైలంలో శివుడి దర్శనం చేసుకోండి. పరమేశ్వరుని యొక్క జపం కూడా చేసుకోవడం మీకు చాలా మంచిది.
ఈ విధంగా కూడా మీకు ఎదురయ్యేటువంటి ఏమైనా కష్ట నష్టములు కూడా మీరు తొలగించుకొని సుఖశాంతులతో ఈ సంవత్సరం మీరు జీవితం గడపగలుగుతారు.